రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు అవంతి గురువారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ అధిష్టానానికి రాజీనామా లేఖలు పంపారు. తనను గౌరవించే పార్టీలో చేరతానని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి. 5 ఏళ్లు పరిపాలించిన కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలంటే ఎలా అని నిలదీశారు. త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో జగన్ తొందరపడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. వైకాపాలో కార్యకర్తలు నలిగిపోయారని, పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని 5 ఏళ్లు కార్యకర్తలందరూ ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. తాడేపల్లిలో కూర్చొని ఆయన ఆదేశాలు ఇస్తారు, కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడతారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనిచ్చి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేను లబ్ధి కూడా పొందలేదు. మీరు చూశారు గత 16 సంవత్సరాల నుంచి, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దామని వచ్చాము. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము. అది సహజం అక్కడ. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే, ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే, ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం వల్ల, సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది. దానివల్ల ఈ ఫలితాలు తారుమారు అవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అయినా, కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు. అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు మనం చూస్తాం. సో వాళ్ళు అలా బుల్లెట్లా దూసుకుపోతున్నారు, మనం ఇలా ఉన్నాం. సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి.